అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో నిన్న ఒకే ఒక టీవీ9కి ఇచ్చిన జగన్ ఇంటర్వ్యూతో కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చల్లా చెదురు ఎక్కడుండారో అర్థం కాలేదు. అస్సాం పారిపోయినట్టుండారు. ఉతికి ఆరేసినాడు జగన్ నిన్న. అందరూ జనరల్ గానే ఎప్పుడు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ కన్నా ప్రతిపక్ష నాయకుడు ఇంటర్వ్యూనే ఎక్కువ చూస్తారు ఎలక్షన్స్ అప్పుడు. కానీ నిన్న ఇది రివర్స్ అయింది. జగన్ టీవీ9లో ఇచ్చిన ఇంటర్వ్యూని 2 అవర్స్ని యూట్యూబ్లో మాత్రమే దరిదాపుల 1,00,000 మంది పైన చూసినారు. చంద్రబాబు సేమ్ టైం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూని కేవలం 30,000 మంది కూడా చూడలేదు. దీన్ని బట్టి తెలుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్ ఏం చెప్తాడని వేచి చూస్తున్నారు. అందరూ జగన్ వైపే ఉన్నట్టు నిన్నట్టు తేట తెల్లమైపోయింది. ఈ విషయం తెలుసుకొని కూటమి వాళ్ళందరూ చంద్రబాబుని సైకిల్లో ముందరెక్కించుకొని పవన్ కళ్యాణ్ తొక్కుతూ అందరూ పరారైపోయి ఉండారు అస్సాంకు. మళ్ళీ అసలు తిరిగి ఇంకా రారని అందరూ అనుకుంటున్నారు. ఇది జగన్ సాధించిన విజయం. ఒక్క విషయం నేను కూడా మీకు చెప్తాను చూడండి. నిన్న జగన్ చెప్పిన ఇంటర్వ్యూలో 2014 నుంచి 19 వరకు స్కూలు అంటే 1వ క్లాసు ఎలిమెంటరీ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య మన ఇండియాలోనే అత్యధిక తక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉండింది. 2019 తర్వాత జగన్ వచ్చిన తర్వాత స్కూళ్ళన్నింటినీ బాగు చేసి అమ్మఒడి స్కూలుకి బిడ్డను పంపించండి 15,000 ఇస్తాన్ని తల్లులకి ఇచ్చి తర్వాత ఈరోజు కేరళ రాష్ట్రాన్ని మించి అత్యధిక స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో ఉంది. అదే 2019 లాగా ఈ జగన్ కూడా ఎడ్యుకేషన్ని వదిలేసి ఉంటే ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానములోనే ఉండేది. విద్యలో ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ కుటుంబం అంతా వెలుగులు నింపుతాడు. విద్య అనే ఆయుధాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎనలేని పైకి తీసుకొని వచ్చిన ఒకే ఒక్క నాయకుడు జగన్. అందరూ జగన్కి ఓటేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.